వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ముందుగా తెలంగాణ మరియు భారతదేశ ప్రజలకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ స్వతంత్రం ఎవరి కోసం, ఎందుకోసం? ప్రతి సంవత్సరము స్వతంత్ర దినోత్సవం రోజు వేసుకోవాల్సిన ప్రశ్నలు, స్వతంత్ర ఫలాలు ఎవరికి దక్కాయి, ఎందుకు దక్కలేదు, 6,000కు పైగా ఉన్న కులాల్లో ఎన్ని కులాలు ఇవాళ దేశంలో రాజకీయ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి? కేవలము ఓసీలలో బ్రాహ్మణులు, రెడ్డి, కమ్మ, రాజ్పూట్ ఇట్లా కొన్ని కులాలు, ఒక 5-10 కులాలు, బీసీలలో ఒక 5-10 కులాలు, ఎస్సీలలో ఒక 3-4 కులాలు, ఎస్టీలలో 3-4 కులాలు, 5 కులాలు. ఓవరాల్గా మొత్తంగా ఈ దేశంలో ఇప్పటిదాకా పార్లమెంటు అంటే గ్రామ పంచాయతీ కార్యదర్శి నుండి గ్రామ సర్పంచ్ నుండి మొదలుకుంటే పార్లమెంటు దాకా ఆక్రమించిన కులాలు, రాజకీయ అధికారాన్ని ఆక్రమించిన కులాలు నాకు తెలిసి ఒక 50-100 కులాలు అయి ఉంటాయి. 50-100 కులాలు మాత్రమే ఈ దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో వాళ్ళ కుల స్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి. మరి మిగతా కులాల సంగతి ఏంది? 5,900 కులాల సంగతి ఏంది? అసలు వాళ్ళకి ప్రాతినిధ్యం, రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎట్లా అర్థం ఉంటుంది? రాజకీయ ప్రాతినిధ్యం లేని కులాలు అంతరించిపోవాల్సిందేనా? ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం లేని కులాలకు విద్యారంగంలో ప్రాతినిధ్యం ఉండదు, ఉద్యోగ రంగంలో ప్రాతినిధ్యం ఉండదు, సంపదలో ప్రాతినిధ్యం ఉండదు, పరిశ్రమల్లో ప్రాతినిధ్యం ఉండదు, ఇంకా ఏ రంగాల్లో కూడా ప్రాతినిధ్యం ఉండదు. ఎందుకంటే రాజకీయాలే వాటిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఎవరైతే రాజకీయ అధికారాన్ని అనుభవిస్తారో ఆయా కులాలకి, ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారానికి వచ్చారు, మొత్తం కమ్మ సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగారు. రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అధికారానికి వచ్చారు, రెడ్డి సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగారు. అట్లాగే దేశంలో బ్రాహ్మణ సామ్రాజ్యాన్ని, మార్వాడి సామ్రాజ్యాన్ని, గుజరాతీ సామ్రాజ్యాన్ని, ఇలా కొన్ని కులాలు ఇవాళ దేశంలో అధికారాన్ని అనుభవిస్తున్నాయి. రాష్ట్రాలలో కొన్ని కులాలు అనుభవిస్తున్నాయి. అంటే ప్రజాస్వామ్యం అంటే ఇది ప్రజలందరిదా, కొన్ని కులాలది మాత్రమేనా? మరి కులాల భాగస్వామ్యము ఇవాళ కొన్ని కులాలకే పరిమితమైతే అది రాజకీయ ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? రాజకీయ ప్రజాస్వామ్యం అంటే ఏంది? ఎవరి జనాభా ఎంతో వారికంతా వాటా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి. మరి సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా, ఆర్థిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం వృధా అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. మరి ఇవాళ కనీసం సామాజిక ప్రజాస్వామ్యం లేదు, కేవలం రాజకీయ ప్రజాస్వామ్యంలో అది కూడా ఓటేసే ప్రజాస్వామ్యమే ఉంది. ఆ ఓటు కూడా ఏంది? రెగ్గింగు, ఆ ఓటు చోరీ, ఆ ఓటు మ్యానిపులేషను, ఆ ఓటును అమ్ముకోవడము, ఆ ఓటు ఇలా సారాయి, బీరుకు బిర్యానీకి అమ్ముడుకోవడము. కనీసం ఓటు ప్రజాస్వామ్యం కూడా భారతదేశంలో లేదు కరెక్ట్గా. సో ఇవాళ ఓటు ప్రజాస్వామ్యం లేకుండా, కుల ప్రజాస్వామ్యం లేకుండా, సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా, ఆర్థిక ప్రజాస్వామ్యం లేకుండా, అందరికీ ఆర్థిక ఫలాలు అందకుండా, అందరూ సమానంగా ఉండకుండా, అందరూ స్వేచ్ఛగా ఉండకుండా, సౌభ్రతత్వంగా అందరూ సోదరభావంతో ఉండకుండా, కులాల మధ్య అంటరానితనం, కులాల మధ్య వివక్షత, మతాల మధ్య వివక్షత, 140 కోట్ల ప్రజల యొక్క భాష, మతము, కులము, ప్రాంతము, అన్ని రకాల లింగము, వివక్షత కారణంగా ఈ దేశంలో ఇంకా అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దేశంలో కొన్ని కులాలకే ప్రజాస్వామ్యం అందుబాటులోకి వచ్చింది. ఈ దేశంలో సంపద కొన్ని కులాలకే పరిమితమైంది. ఈ దేశంలో అధికారం కొన్ని కులాలకే పరిమితమైంది. ఈవెన్ మతాలు ఉన్నప్పటికీ కూడా ఆ మతంలో ఉన్న ఆధిపత్య కులాలన్నీ దోపిడీ కులాలది, ఇవాళ బ్రాహ్మణ మనవాద కులాలది మాత్రమే ఇవాళ ఈ దేశం ప్రజాస్వామ్యం పేరుతో కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతున్నది. మరి సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా, ఆర్థిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యానికి అర్థం లేదని అంబేద్కర్ చెప్పినట్టుగానే ఈ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కూడా ఇవాళ ఒక ప్రహసనంగా మారిపోయి కొన్ని కులాలకే పరిమితమై, దోపిడీదారులకే పరిమితమై, దాన్ని అనేక రకాల ఓటు దోపిడీని చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేసి, సంపద కొంతమంది చేతుల్లోనే ఉంచి, డబ్బు కొంతమంది చేతుల్లోనే ఉండి, అధికారం కొంతమంది చేతుల్లోనే ఉండి, భూమి కొంతమంది చేతుల్లోనే ఉండి, ఇవాళ మొత్తం ఏఐ ఫలితాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫలితాలు కానీ, శాస్త్ర సాంకేతిక రంగాల ఫలితాలు కానీ అన్ని ప్రజలందరికీ భాగస్వామ్యం చేయకుండా, దాంట్లో వచ్చే సంపదను పంచకుండా ఇవాళ కొందరికే పరిమితం చేస్తే ఆ
డెవలప్ కాని బాధితులు, పీడించబడుతున్న బాధితులు ఇలా హింస తిరుగుబాటు చేసి ఇలా చంపేస్తున్నారు. ఇవాళ 100 రూపాయలకు కూడా గొంతు కోస్తున్న చరిత్ర కూడా ఇవాళ మన వివిధ దేశాల్లో, ఈవెన్ బాగా డెవలప్ అయిన అమెరికాలో కూడా దుర్మార్గంగా పేదలు ఎంత అన్యాయంగా బతుకుతున్నారు. డ్రగ్స్కి బానిసలైపోయి విచ్చలవిడి వ్యభిచారం చేసుకుంటా ఇవాళ ఏ రకంగా వాళ్ళు బతుకుతున్నారనే వాళ్ళని మనం చెప్పలేని పరిస్థితి. సో ఈ రకంగా భారతదేశంలో అయితే మరింత దారుణంగా ఉంటుంది పేదల పరిస్థితి. అది ఏ కులంలోనైనా ఏ మతంలోనైనా ఉన్న ఈ పేదలుగానే మిగిలిపోతున్న 79 సంవత్సరాల తర్వాత కూడా, ఈ 79 ఏళ్ళ తర్వాత కూడా పేదలుగా మిగిలిపోవడం వల్ల, పేదలకు ఫలితాలు రాకపోవడం వల్ల ఈ స్వతంత్రం అనే దానికి అర్థం లేకుండా పోయింది. ఈ స్వతంత్రము అంటే సామాజిక స్వతంత్రం రావాలి, అంటే అందరికీ సమన్యాయం రావాలి, ఆర్థిక స్వతంత్రం రావాలి, ఆర్థిక న్యాయం జరగాలి, అలాగే రాజకీయ న్యాయం జరగాలి. సో రాజకీయ న్యాయం కూడా అందరికీ వాటా రావాలి, ప్రాతినిధ్యం రావాలి. సో ఇవేమి జరగకుండా సంపద కొంతమంది చేతుల్లో ఉండి, అధికారం కొంతమంది చేతుల్లో ఉండి, అలాగే వాళ్ళ కొన్ని మాత్రమే పై కులాలని, కొన్ని మాత్రమే అగ్ర కులాలని, ఆధిపత్య కులాలని, దోపిడీ కులాలని. ఇవాళ మనం చూడండి, ఇక్కడ తెలంగాణలో ఇవాళ మార్వాడి గుజరాతీ దోపిడీకి వ్యతిరేకంగా ఇవాళ తెలంగాణ ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఈ మార్వాడి గుజరాతీలంతా కూడా వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటా, ఇక్కడ సంపదను దోపిడీ చేసుకుంటా, ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వకుండా కొల్లగొట్టుకుంటా, ఇక్కడ నిధుల దోపిడీ చేసుకుంటా, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క అండతోని జిఎస్టీ కట్టకుండా మొత్తం హవాలో కుంభకోణాలకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా మొత్తం అతలాకుతలం చేస్తూ పేదవాళ్ళను మరింత పేదవాళ్ళుగా చేస్తూ వాళ్ళు మొత్తం ధనవంతులుగా ఎదిగి వాళ్ళ ప్రాంతాన్ని డెవలప్ చేసుకున్న పరిస్థితి ఇవాళ మనకు కనబడుతుంది. సొమ్మకూడదైతే సొమ్మకూడదవుతుంది, ట్యాక్స్ మనం కడితే అధికారం వాళ్ళకి అవుతుంది, డెవలప్ మనం చేస్తే ఇలా ఫలితాలు వాళ్ళకి పోతున్నాయి, ఉత్తరాది వాళ్ళకు, దోపిడీదారులకు. సో అట్లా దేశంలో ఇవాళ ఉత్తరాది ప్రాంతీయ పరంగా వస్తే ఉత్తరాది ప్రాంతం దోపిడీ, కులాల పరంగా వస్తే బ్రాహ్మణ అగ్రవర్ణాల ఆధిపత్య దోపిడీ, ప్రాంతాల వారిగా వస్తే ఉత్తరాది మీద దక్షిణాది మీద ఉత్తరాది దోపిడీ, అలాగే స్త్రీ పురుషులకు వస్తే పురుషుల దోపిడీ ఆధిపత్యం, అలాగే కులాల పరంగా వస్తే కింది కులాలు పీడిత కులాలంతా ఇవాళ ఆధిపత్య అగ్రవర్ణ దోపిడీ కులాల మీద అణచివేతకు గురవుతున్నారు చరిత్ర. సంపద కొంతమంది వ్యాపార చేతుల్లో, సంపన్న చేతుల్లో, బడా భూస్వాములు, పెట్టుబడిదారు చేతుల్లో సంపద ఉంది. ఈ మరి ప్రజాస్వామ్యంకి అర్థం ఏముంది? ఇవాళ పేదలు మరింత పేదలుగా ఉండి రోజుకు ఒక 1000 రూపాయలు సంపాదించలేని స్థితిలో పేదలు ఉన్నారు. కనీసం వాళ్ళు ఇవాళ ఉచిత బియ్యం మీద అరకూర 6 కిలోల బియ్యం ఇస్తే సరిపోతుందా? రోజుకు కనీసం వాళ్ళకు రోజుకు ఒక ఇంటికి కనీసం ఒక 10,000 కనీసం ఒక 1000 రూపాయల ఆదాయమైనా ఉండాలి కదా. మరి ఏది ఉపాధి, ఏవి ఉద్యోగాలు, మరి వాళ్ళకు ఏది ఇల్లు, వాళ్ళకు ఏది భూమి, వాళ్ళకు ఒక మనిషికి కనీస గౌరవం దక్కాలంటే భూమి సంపద వాళ్ళ చేతిలో ఉండాలి. అది కూడా లేని పరిస్థితులలో ఇలా కంప్లీట్గా ఈ దోపిడీ వ్యవస్థ, దోపిడీ కులాల ఆధిపత్యం, దోపిడీ వర్గాల ఆధిపత్యం, దోపిడీ మతాల ఆధిపత్యం, దోపిడీ వర్ణాల ఆధిపత్యం ఇంకెంతకాలం? ఎప్పుడు స్వతంత్ర ఫలాలు అందరికీ అందుతాయి? ఎప్పుడు ఈ పీడిత వర్గాలు ఇలా బాగుపడతాయి? ఎప్పుడు ఈ సమానత్వాన్ని సాధిస్తాయి? సామాజిక, ఆర్థిక, రాజకీయ, అలాగే వ్యాపార అన్ని రంగాల్లో సమానత్వాన్ని సాధిస్తాం. ఇంకా ఎంతకాలం మీ రాజకీయ బానిసత్వం? బీసీ, ఎస్సీ, ఎస్టీల నుండి, మెజారిటీ కులాల నుండి గెలుస్తున్న వాళ్ళంతా అగ్రవర్ణాలకు బానిసలుగా మారి, దోపిడీ కులాలకు బానిసలుగా మారి ఇవాళ నోరు విప్పకుండా, వాళ్ళ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే కూడా నోరు విప్పకుండా ఇవాళ నోరు మూసుకున్నారు, మూగజీవులు అయిపోయిండ్రు. మరి ఎవరికి వచ్చినట్టు ఈ స్వతంత్రం, ఎవరికి వచ్చినట్టు ఈ ప్రజాస్వామ్యం? ఎందుకు ఇంకా ఈ మొత్తం 85% ఉన్న జనాభా ఇవాళ 15% ఉన్న వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నది? ఎందుకు ఇవాళ మొత్తం బాగా డెవలప్ అయిన దేశాలలో అందరూ సమానంగా ఎదుగుతున్న క్రమంలో నల్లపోయినా తెల్లవాడైనా బాగా డెవలప్ అవుతున్న క్రమం ఒకవైపు కనపడుతుంటే, ఈ దేశకు వచ్చేసరికి పేదవాడు మరింత పేదవాడు గాను, ధనవంతుడు మరింత ధనవంతుడు గాను ఎందుకు ఎదుగుతున్నది? దీన్ని అడ్డుకోవడం ఎట్లా? స్వతంత్ర ఫలాలు అందరికీ దక్కడం ఎలా?
ఇది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయిన చరిత్ర ఉంది 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో. కాబట్టి $1 మిలియన్ ప్రశ్న మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఎట్లయితే ఈ దేశంలో సమానత్వం అన్ని రంగాల్లో సాధిస్తాం, ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా వచ్చే విధంగా రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఇప్పటిదాకా అనుభవించని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అనుభవించే దిశ అడుగులు వేద్దాం. ఈ విషయంలో మీరు కామెంట్ చేయండి. జై భీమ్, జై భారత్, జై హింద్.